10 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? కోరమాండ్లు ఎక్కానండి చెన్నైలో. హ్మ్. ఒకటో రెండో స్టాప్లు ఉంటాయి హ్మ్. ఆంధ్ర దాటేళ్ళేసరికి. హ్మ్. మనం దిగాల్సిన స్టాప్ కాకుండా బండిలోనే కూర్చొని అలా వెళ్ళిపోయామండి. అలా వెళ్ళిపోయి వరుసకి ఎంటర్ అయింది. వరుస నుంచి వెనక్కి తిరిగి రావడానికి టైం 10 ఏళ్ళు పట్టింది. ఆ! అది కూడా విధి. హ్మ్. విధి అండి. అంతకుమించి నేనైతే హ్మ్. ఎప్పుడు కూడా నాకు ఒక రకంగా నా లైఫ్‌లో హ్మ్. ఒక మనిషికి కావలసినటువంటి సహనాన్ని నేర్పిందేమో అని నాకు అనిపించింది. హ్మ్. సహనం నేర్పింది గానీ, బట్ ఒక మనిషి జీవితంలో 10 ఏళ్ళు అనేది చాలా క్రూషియల్ టైం. చాలా విలువైందండి. చాలా విలువైంది. అంటే ఆ 10 ఏళ్లలో నేను కమర్షియల్ హీరోని అవ్వచ్చు. హ్మ్. ఈ 10 ఏళ్లలో ఏమైనా చేస్తదేమో, హ్మ్. అహా! చేయకపోవచ్చు. ఆ 10 ఏళ్ళు సార్ వచ్చేది గడి మనం ప్రిడిక్ట్ చేయలేము. నాకు 'తాజ్‌మహల్‌లో' పాట ఉంటదండి. హ్మ్. గడిచిన కాలం తిరిగి రాదుగా అని. దాని గురించి ఆలోచించడం అనవసరం. అహా! కాదు. దానిలో అంటే దానిలో జరిగిన ఆ పరిస్థితుల్ని బేరీజు వేసుకొని తిరిగి మళ్ళీ అలా జరగకుండా చూసుకోవటం వరకే మన చేతిలో ఉంటదేమో. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇది శివాజీ గారిని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది శివాజీ గారి లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకొని అది ఒకటి. ఎక్స్‌పీరియన్స్ రెండు అడుగుతున్నారు రేపటి. రెండోదేంటంటే, ఇప్పుడు మేము ఉండాలి కదా సార్! మేము జర్నీ చేస్తున్నాం కదా! మా జర్నీలో అలాంటి తప్పు జరగకుండా చూసుకునే అవకాశం అదే. నాతో పాటు 10 మందికి కూడా కలగొచ్చు కదా! అది నేను అడుగుతుంది. అదే. హ్మ్. నేననేది అలా జరగటానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. హ్మ్. అలా పక్కకు వెళ్ళిపోయాను. హ్మ్. మళ్ళీ తిరిగి అలాగే లోపలికి తీసుకొచ్చింది. హ్మ్. ఈ గ్యాప్‌లో ఈ 13 ఏళ్ల గ్యాప్‌లో హ్మ్. మనిషి జీవితం తల్లకిందులవ్వటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటది. హ్మ్. పూర్తిగా. హ్మ్. కానీ నేనెప్పుడూ హోప్ కోల్పోలా. హ్మ్. నేనెప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మాత్రం కొట్టకుండా హీరోగా నేనైతే చచ్చిపోను హ్మ్. అనే మాట ఎప్పుడూ నా ఫ్రెండ్స్‌తో అంటానే ఉంటాను. హ్మ్. ఆ హోపే నన్ను నేను మళ్ళీ తిరిగి వస్తానన్న బలమైన నమ్మకం ఉంది నాకు. అదే అసలు దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ఓన్లీ రాజకీయమేనా? తెలీదండి కర్మ. హ్మ్. తెలీదు నాకు. అంటే అవకాశాలు ఇవ్వడం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చిందా? ఎలా ఆ సార్? తగ్గుతూ వచ్చింది. హ్మ్. అంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. హ్మ్. నేనెప్పుడు కూడా నాకు సినిమా ఇవ్వండి అనే అవకాశం పరిశ్రమ నాకెప్పుడు కల్పించలా. హ్మ్. నేను అడగకుండానే నా దగ్గరికి వచ్చినాయి. అది నా హ్మ్. అదృష్టం. హ్మ్. మళ్ళీ తిరిగి అడగాలంటే ఒక రకమైన ఫీలింగ్. హ్మ్. ఏదో ముగ్గురు నలుగురిని అడిగేవాడిని హ్మ్. దగ్గర వాళ్ళని. దగ్గర వాళ్ళని. హ్మ్. కానీ రెస్పాన్స్ లేనప్పుడు ఏమనుకునేవాడిని అంటే వాళ్ళని అసలు ఏమనుకునేవాడిని కాదు. హ్మ్. మనకి ఇంకా టైం రాలా వస్తది. హ్మ్. అలా వెయిట్ చేయించి నన్ను వీడు ఎంతవరకు భరిస్తాడో చూద్దామన్నంత వెయిట్ చేయండి. చేయించింది విధి. హ్మ్. బట్ నేనెక్కడా కూడా హ్మ్. నా హోప్ అయితే కోల్పోలేదు. బట్ హోప్ కోల్పోలేదు గానీ మరి ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంటే మనం బేసిక్‌గా మీరే అన్నారు. అంటే పని చేయకపోతే రోగాలొచ్చేస్తే చచ్చిపోతాం. ఇంత ఉంటది కదా! చేశాగా. ఏం ఏం చేశారు 10 రియల్ మంది? ఎస్టేట్ చేసేవాడినండి. రియల్ ఎస్టేట్. హ్మ్. ప్లాట్లు కొంటాం, అమ్మటం. హ్మ్. ఎంత లాభం వచ్చినా అమ్మేసేవాడిని. హ్మ్. అది ఒక మైనస్సే. హ్మ్. ఎందుకంటే నాకు సర్వైవల్ కదా! హ్మ్. నేనేమి ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర పోయి రూ. 10 అడిగే రకాన్ని కాదు నేను. హ్మ్. హ్మ్. నాకు ఏమి ఇంటెన్షన్స్ లేవు. పదవుల ఇంటెన్షన్స్ లేవు. హ్మ్. నాకు ఇంత చేసిన ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనే నన్ను అంత దూరం తీసుకెళ్ళింది. హ్మ్. నేను అక్కడెక్కడా కూడా మరి సార్ నాకు ఇలా ఎప్పుడు నేను అనలేదు. హ్మ్. అన్నను కూడా హ్మ్. అన్నను కూడా హ్మ్. గౌరవం నా దగ్గరికి రావాలే కానీ యాచించడం అనేది నా వల్ల కాని పని. ఇది యాచ్ యాచించింది. నేను పదవి అడగటం తప్పని నేను అంటలా. హ్మ్. అడిగితే నీ స్వార్థం అవుద్ది. హ్మ్. నేను అడగట్లేదంటే నువ్వు హ్మ్. ఇయిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరన్నారు ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే కాంపిటీషన్‌లో మనతో పాటు 10 మంది ఉంటారు సార్. 10 మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు. మీరన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సార్ హ్మ్. మనతో ఇప్పుడు ఇదే కంపెనీలో హ్మ్. పనిచేస్తూ ఉంటారు సార్. హ్మ్. నిజాయితీని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిదండి? హ్మ్. నేను నిజాయితీ పరుని సార్ అని మీరెళ్ళి చెప్తారా? కదా! దట్ ఈజ్ మై పాయింట్. హ్మ్. నేను ఎవరిని అడగలేను. హ్మ్. అడగను కూడా. హ్మ్. గుర్తించినప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా మీకు? ఏమనిపించదు. హ్మ్. నేను ఆశిస్తే కదా నేను హ్మ్. హ్మ్. నాకు అటువంటి ఆలోచనలు లేవు ఫస్ట్ థింగు. యెస్. నాకది కావాలని లేదు. హ్మ్. నేను ఇప్పుడు మీరన్నారే ఎలా బతికారు మీరు అని. హ్మ్. ఆ కష్టం మీద బతికానే తప్ప హ్మ్.